దాదాపు మనందరం ప్రతిరోజు జుట్టు రాలడం, వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఇది శరీర పెరుగుదల, మరమ్మతుల విధానంలో సహజ భారం. కానీ పెరుగుతున్న కాల్షియం, హార్డ్ వాటర్ వాడకం, రోజువారీ స్టైలింగ్తో జుట్టు రాలడం పరిస్థితి అక్షరాల మన చేతుల్లోనే ఉంది. మనం ఒత్తిడి, జన్యుశాస్త్రం, మన హార్మోన్లు దీనికి ప్రధాన కారణం. కానీ అసలు కారణం మీ జుట్టు సంరక్షణ, దినచర్య, జీవనశైలి. కానీ ఎక్కువ మంది ప్రజలు సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతులకు తిరిగి వస్తుందన్న ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా చక్కటి ఫలితాలను పొందుతున్నారు. బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు ఇక్కడ చూద్దాం. జుట్టు హెల్దీగా ఉండేందుకు ప్రతిరోజు పోషకాహారాన్ని తీసుకోవాలి. విటమిన్ ఏ, విటమిన్ సి, బయోటిన్, ఒమేగా 3, 6 ఎక్కువగా ఉండే ఆహారాన్ని తింటే కురులు ఒత్తుగా తయారవుతాయి. తలకు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయడం వల్ల కుదుర్లకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు ఎదుగుదలకి హెల్ప్ అవుతుంది. కురులు బలంగా ఒత్తుగా మారతాయి. తలస్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్లు వాడకండి. వేడి నీటితో తలస్నానం చేస్తే నేచురల్ ఆయిల్ని కోల్పోవాల్సి వస్తుంది. జుట్టు కూడా బ్రేక్ అవుతుంది. హీట్ స్టైలింగ్ టూల్స్ని ఎక్కువగా వాడడం వల్ల కురులు బలహీనంగా మారి పలచబడతాయి. అందుకే హెయిర్ బ్లో డ్రైయర్స్, హెయిర్ స్ట్రైట్నర్స్ వంటి వాటిని తగ్గించండి. ఎప్పుడూ పెద్ద దంతాలు ఉన్న దువ్వెనను మాత్రమే ఉపయోగించండి. దీంతో తల వెంట్రుకలు విరిగిపోకుండా ఉంటాయి. జుట్టు బలంగా ఉంటుంది. జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు. రెగ్యులర్గా జుట్టుని ట్రిమ్ చేస్తూ ఉండాలి. కనీసం 6 నుంచి 8 వారాలకు ఒక్కసారి ట్రిమ్ చేయడం వల్ల జుట్టు చివర్లకు హెల్దీగా ఉంటాయి. వెంట్రుకలు పలచబడడం తగ్గుతుంది. టైట్ హెయిర్ స్టైల్స్ వేసుకోవడం వల్ల జుట్టు రాలిపోతుంది, బ్రేక్ అవ్వడం వంటివి జరుగుతాయి. అందుకే వదులుగా ఉండే హెయిర్ స్టైల్స్ వేసుకోండి. యూవీ కిరణాలు, పొల్యూషన్, వాతావరణం నుంచి కూడా జుట్టుని కాపాడుకోవాలి. దీనికోసం క్యాప్ లేదా స్కార్ఫ్ వంటి వాటితో తలను కవర్ చేసుకోండి. జుట్టు ఒత్తుగా హెల్దీగా ఉండాలంటే రోజుకు 8 గంటలు నిద్రపోవడం మంచిది. అలాగే ఒత్తిడి తగ్గించుకోండి. సాధ్యమైనంత వరకు నీళ్లు ఎక్కువగా తాగండి. తద్వారా జుట్టు రాలడం, పలచబడడం తగ్గుతుంది.